విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ జూన్ 26న నిర్వహిస్తున్నటువంటి సమ్మెను విజయవంతం చేయాలని ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఎలక్ట్రిసిటీ పేద ప్రజలకు సంక్షేమ పథకంగా 1948లో గుర్తించారని ఎలక్ట్రిసిటీ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సూరిబాబు అన్నారు. విద్యుత్తును ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని సందర్భంగా ఆయన అన్నారు. ఎలక్ట్రిసిటీ 1948 చట్టం ప్రకారం ఈ విద్యుత్ రంగం అనేది పేద ప్రజలకు అదేవిధంగా సంక్షేమ పథకంగా గుర్తించి దీన్ని రూపొందించారు. ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే విధానాన్ని అమలు చేశారు. ఆ తర్వాత 81లో దీన్ని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కొన్ని వ్యతిరేకించడంతో 85లో ఎలక్ట్రిసిటీ బోర్డులు వచ్చాయి. ఎలక్ట్రిసిటీ బోర్డుల ద్వారా దానికి అకౌంటింగ్ కూడా పెట్టారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులు ఏర్పాట్లు అయ్యాయి. తర్వాత 91లో అదేవిధంగా 2000లో దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రైవేట్ వాళ్ళని ఆహ్వానించారు కొన్ని రాష్ట్రాలు. ఎలక్ట్రిసిటీ 1948 చట్టం ప్రకారం ఈ విద్యుత్ రంగం అనేది పేద ప్రజలకు అదేవిధంగా సంక్షేమ పథకంగా గుర్తించి దీన్ని రూపొందించారు. ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే